అందరికీ శుభోదయం మిత్రులారా. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం 6వ తరగతి నవవసంతం 1 తెలుగు వాచక మండలి 9వ పాఠాంశమైన చీమల బారు అనే పాఠ్యభాగాన్ని మనం ఈరోజు అందులో ఉన్న గేయాన్ని మన విద్యార్థుల చేత ఎలా ఆలపించాలో ఈ వీడియోలో మీకు తెలియపరుస్తున్నాం. ఆరవ తరగతి చీమల బారు 9వ పాఠం. రచయిత పట్లపల్లి రామారావు. పాఠ్యభాగ ఉద్దేశం: మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నెరవేర్చుకోవాలని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా? మన చుట్టూ ఉండేటువంటి ప్రాణులను చూసి నిరంతరం ఎలా శ్రమించాలో అనేటువంటి గుణగణాలను గురించి తెలియజేసేటువంటి పాఠ్యభాగమే ఈ చీమల బారు. తర్వాత పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గేయం అనగా గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అని అంటారు. ఈ పాఠం పట్లపల్లి గారు రచించినటువంటి ఆత్మవేదన అనే కవితా సంపుటిలోనిది. ఓకే, ఇక్కడ బిట్ వస్తుంది TET&DSEలో. చీమల బారు అనే పాఠ్యభాగం దేనిలో తీసుకోబడింది? పట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన అనే కవితా సంపుటిలోనిదే. ఓకే, కవి పరిచయం. పట్లపల్లి రామారావు 1917 నుండి 2001 మధ్యకాలం వాడు. పట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు ఆయనవి. మహత్కాంక్ష, జీవితం, ఖండికలు, పగ మొదలగు రచనలు చేశాడు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి. ఈయన రచన వాడుక భాషలో సరళమైనటువంటి శబ్దాలతో సుందరమైన శైలితో సాగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మా కామెంట్ బాక్స్ నందు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.